హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయక్రాంతి పేపర్‌లో ఫ్యూచర్ సిటీ గురించి, ఫ్యూచర్ సిటీ పేరుతోని రైతులు బలి అవుతున్న దాని గురించి వార్త రాశారు. ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మధ్యలోంచి వచ్చిన ఫ్యూచర్ సిటీ. ఇది ఎవరికి ఫ్యూచరు? ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఫ్యూచర్ ఉంటదా అంటే అది భవిష్యత్తులో తెలుస్తది. ఇప్పుడైతే తెలవదు. ఈ ఫ్యూచర్ సిటీ మన ఈయన సారీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో ఎక్కడా లేదు. అంటే ఈ స్థాయిలో ప్రచారం కాలే. కేవలం ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ప్రచారం అయినాయి. 2,00,000 ఉద్యోగాలు 1 ఇయర్ లోపు నిరుద్యోగులకు ఇస్తామని ప్రచారం అయింది. ఇవి ఎక్కువ ప్రచారం అయింది. 2,00,000 రుణమాఫీ అయింది. 200 యూనిట్ల లోపు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ఇటువంటి ప్రధానంగా మెజారిటీ ప్రజలకు సంబంధించి ఇదొచ్చింది. రైతు భరోసాని 10,000 కాదు నేను 15,000 ఇస్తా అన్నారు. దళిత బంధుని 12,00,000 ఇస్తా అన్నారు. 10,00,000 కేసీఆర్ ఇస్తే. ఇటువంటి అనేక మాటలు చెప్పారు. అసలు ఈ మాటల్లో ఎక్కడ ఫ్యూచర్ సిటీ లేదు. కొత్తగా ఫ్యూచర్ సిటీ వచ్చింది. సరే వస్తే వచ్చింది ఫ్యూచర్ సిటీ ఒక నిజంగానే భవిష్యత్తు కోసం పనికొస్తే మంచిదే సంతోషం. కానీ ఈ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్‌లో పనికొస్తా లేదా? ఫ్యూచర్ ఇస్తదా లేదా? రాష్ట్రానికి పనికొస్తా లేదా పక్కన పెడితే, దీని పేరుతోని అక్కడ ఉన్న రైతులను బలి చేస్తారు. ఇబ్రహీంపట్నం నుంచి ఆమనగల్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేరకు 330 అడుగుల విస్తీర్ణంతోనే రోడ్డేస్తాం. చాలా పెద్ద ఎత్తున గ్రీన్‌ఫీల్డ్ హైవే అని పేరు పెట్టారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్. ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల కోసం రైతుల నుంచి భూముల్ని బలవంతంగా సేకరి ఆ సేకరించే దాంట్లో కూడా చట్టాన్ని ఫాలో కావట్ల. దురదృష్టం ఏంటంటే 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది యూపీఏ ప్రభుత్వం. సోనియా గాంధీ గారు చైర్పర్సన్‌గా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఎవరి దగ్గర నుంచి అయితే ప్రజా ఉపయోగాల కోసం భూములు తీసుకుంటారో, ఆ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయంగా కొంత జరిగే దానికి అవకాశం ఉంది. దాన్ని ఫాలో అయితే. అది ఫాలో అవ్వట్లే ఈ ఫ్యూచర్ సిటీలో. 2016 సమీకరణ చట్టం అని తీసుకొచ్చారు. అది ఎవరు తీసుకొచ్చింది? బీఆర్ఎస్ తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మల్లన్న సాగర్ విషయంలో గానీ, చాలా ప్రాజెక్టుల విషయంలో 2016 భూసేకరణ చట్టం కాదు మీరు చేయాల్సింది. మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం అని చెప్పి ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసినప్పటికీ ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి, దాంట్లో చాలామంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులకి ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కోరుకుంది, ప్రజలు అడగని ప్రాజెక్ట్‌ని ఒకటి దాన్ని ఫ్యూచర్ సిటీ అని తీసుకొచ్చి, సరే తీసుకొచ్చారు. అన్ని ప్రజలు కోరుకోరు. ప్రజలకు ఆ నాలెడ్జ్ కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని చర్చలోకి తీసుకొచ్చి ఫ్యూచర్‌కి యూజ్ అయిద్ది. పెట్టుబడులు బాగా వస్తాయి. పారిశ్రామికీకరణ జరిగిద్దన్నారు. అద్భుతం మంచిదే జరిగితే. కానీ మీ మీ పార్టీ యూపీఏ ప్రభుత్వం అప్పట్లో తీసుకొచ్చి చట్టాన్ని కూడా అమలు చేయకుండా, ఏ బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిందో, ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమంగా తీసుకున్నారో, దాన్నే మీరు అమలు చేస్తే ఎట్లా 2016 భూసేకరణ చట్టాన్ని. ఇదే. దాన్ని తీసుకొచ్చి అక్కడున్న రైతులను బలిపెట్టి, బలవంతంగా గుంజుకొని, పరిహారం ఒక రూపాయి కూడా ఇంక ఇయ్యకుండా పెండింగ్‌లో పెట్టేసి, ఎందుకంటే వాళ్ళేమో 2013 చట్టం ప్రకారం మాకివ్వండి అంటారు. లేదు లేదు మేము 2016 ప్రకారం ఇస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే అమలు చేసిండో అదే అమలు చేస్తాం అంటారు. ఆ కాన్‌ఫ్లిక్షన్‌లో ఆ గొడవలో వాళ్ళు పరిహారం తీసుకోవాలి. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఎందుకంటే ఇబ్రహీంపట్నం నుంచి ఆమనగల్ వరకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు. ఒక ఎకరం దాదాపు 3,00,00,000, 4,00,00,000 కూడా ఉన్న పరిస్థితి ఉంది కొన్ని ఏరియాల్లో. అటువంటి దాన్ని నేను 30,00,000, 20,00,000 ఇచ్చి తీసుకుంటా అంటే ఎంత నోట్లో మట్టి కొట్టినట్టు వాళ్ళకి. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించిన భూమి పోదు. ఇటువంటి దాంట్లో ఫీచర్ సిటీలో గానీ, త్రిబుల్ ఆర్‌లో గానీ, ఔటర్ రింగ్ రోడ్‌లో గానీ, లేదా ఫార్మా సిటీలు గానీ, ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే దాంట్లో ఒక్కళ్ళంటే ఒక్క రాజకీయ నాయకుడి భూమి పోదు. ఒక్క రాజకీయ నాయకుడు భూమి త్యాగం చేయడు. వాళ్ళ భూములుంటే అలైన్‌మెంట్‌లు చేంజ్ అయితా ఉంటాయి. అంటే మ్యాప్ మారుతా ఉంటది. ప్రజల భూములు, రైతుల భూములు ఉంటున్నా వాళ్ళ బలిపెట్టైనా చట్టాలను తొంగలో దొక్కేసి వాళ్ళు ఏమంటలే భూములు ఇస్తా అంటున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి. దాని ప్రకారం ప్యాకేజ్ ఇవ్వండి అంటున్నారు. లేదు లేదు 2016 ప్రకారం ఇస్తాం. 2016 ప్రకారం ఇస్తే ఎంత తేడా వస్తదంటే రూ. 100 రావాల్సింది రూ. 25 వస్తది వాళ్ళకి పరిహారం. అంటే మూడొంతులు తగ్గిపోద్ది. అయినా పర్లేదు తొక్కేస్తాం మిమ్మల్ని. మేమేదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌ని విమర్శించడం గానీ, ఇప్పుడు మేం గదా! మళ్ళా మా వంతొచ్చింది మిమ్మల్ని వేధించేది.
బీఆర్ఎస్ 10 ఏళ్ళు 2016 భూసేకరణ చట్టం అని వేధించింది మిమ్మల్ని. ఆ రోజు మీ పక్షాన ముసలకన్నీరు గారు. ఈరోజు మేమొచ్చినాం. మేము గూడా అదే వేధింపు తప్ప కొత్తగా ఏముండదు. మార్పు ప్రజాపాలనలు ఇక్కడ ఉండవమ్మా. మేము రాజకీయ నాయకులు ఏమనుకున్నాం, అధికారం ఉంటే ఒక రకంగా మాట్లాడతాం. అధికారం లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతాం. అది సహజంగా మాకు ఇన్‌బిల్ట్ ఉంటది. మా డీఎన్ఏనే అది అని చెప్పినట్టే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ వోళ్ళు మళ్ళా ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఎట్టిస్తావు? ఫ్యూచర్ సిటీతో రైతులను ఎట్ట బలి చేస్తారు? మళ్ళా రేపు ఎవరొచ్చినా ఇదే. వీరు అటు పోతారు, వారు ఇటు వస్తారు. తేడా ఏం లేదు. అంటే ప్రజలు ఆలోచించి ప్రజల కోసం ఈ ఈ పనిచేసే పార్టీలేది అనేది చూసి ఓటేయాలి. డబ్బులకో, మందుకో అమ్ముడు పోయి ఓటేస్తే గిట్లే ఉంటది. ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రజలు మొబిలైజేషన్ కావటం నేర్చుకోవాలి. అదైతే తప్ప ఎవరో వచ్చి మన కోసం ఉద్యమం చేస్తారంటే ఇది ఇంతే ఉంటది. ఇట్లే ఉంటది. మొత్తానికైతే రైతుల్ని సర్కారు రహదారికి రైతుల్ని బలిపెట్టారట. యాచారం మండలం మర్లకుంట తండాకు చెందిన ఇస్లావత్ రాజు పట్టా భూమిలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం పాతిన హద్దులు. ఇగ మొత్తం పని కూడా నడుతుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం. ఇది ఒక వార్త విజయక్రాంతికి సంబంధించి. రైట్. వెలుగు. మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీలకు కోటా ఉండాలి. మహిళా రిజర్వేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఆ బిల్లుకు మేము ఏనాడు వ్యతిరేకం కాదు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళల రిజర్వేషన్ల పేరుతో మోదీ సర్కార్ రాజకీయం. స్థానిక సంస్థల్లో ఉమెన్ కోటా ఫస్ట్ అమలు చేసింది రాజీవ్ గాంధీ. గతంలోనే సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. 50% పెంపు ఫార్ములాతో డీలిమిటేషన్‌కు వెళితే ప్రజా ఉద్యమం తప్పదు. దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కుట్ర. అసలే గాయపడి ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. వ్యవసాయ చట్టాల మాదిరిగానే డీలిమిటేషన్ వెనక్కి తీసుకోక తప్పదు. ప్రస్తుత ప్రాతినిధ్యం ఉన్నందునే కిషన్ రెడ్డి బండికి ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉన్నందునే కిషన్ రెడ్డికి బండికి కనీసం చప్రాసీ పదవులైనా దక్కినాయి. లేదంటే అవి ఉండవు. బీఆర్ఎస్‌లో చేరిన ఆలే నరేంద్ర నుంచి పొన్నాల వరకు ఏమయ్యారో జీవన్ రెడ్డికి తెలియదా అని కామెంట్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఢిల్లీలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. దాంట్లో పాల్గొనడం ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. కాకపోతే ఆ మహిళా రిజర్వేషన్‌లో సబ్ కోటా ఉండాలి. ఓబీసీలకు కూడా కోటా ఉండాలని ఒక డిమాండ్‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. ఇది వాస్తవంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలంగాణలో బాగా జరుగుతుంది. ఓబీసీల పరిస్థితి ఏంటి? ఓబీసీలకి మీరు ఇస్తానన్న రిజర్వేషన్లు ఏంటి? కాంగ్రెస్ పార్టీ పైన బాగా ఒత్తిడి ఉంది. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తా అని హామీ ఇచ్చారు. అది అమలు కాలేదు. దానికి చట్టపరమైన అనేక అవాంతరాలు ఎదురైనాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఆ మహిళా రిజర్వేషన్‌లో బీసీల పరిస్థితి ఏంటి? వాళ్ళ కోటా ఏంటి? అనేది స్పష్టంగా నిర్దిష్టంగా ఉండాలని అడుగుతున్నాం. ఇది వాస్తవంగా న్యాయబద్ధమైన డిమాండ్. ఆ డిమాండ్‌ని రేవంత్ రెడ్డి లేవనెత్తిండు. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఆయన డీలిమిటేషన్ పైన కూడా ప్రజా ఉద్యమం చేస్తాం. ఒంటెద్దు పోకడ పోతే అని చెప్పారు. అంటే ఒంటెద్దు పోకడ మీద డీలిమిటేషన్‌లో అంటే అది ఎక్కడ మరి ప్రజా అభిప్రాయం తీసుకున్నారు, రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్న దాఖలా లేదు. అమిత్ షా వన్ సైడెడ్‌గా ప్రకటించాడు. 50% సీట్లు పెంచేస్తున్నాం అని. రాజకీయ పార్టీలు ఒపీనియన్ తీసుకున్నారా? అఖిలపక్షం మీటింగ్ పెట్టారా? జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమైనా మీటింగ్ జరిగిందా? ఏది లేదు కదా! మీరేదో ఒక ప్రణాళిక 4 గోడల మధ్యలో కూర్చొని మీరొక రాజకీయ వ్యూహాలు పనుకొని రాజకీయంగా మీకు కలిసొచ్చే విధంగా ఒక ప్రణాళికేసుకొని అనౌన్స్ చేసేసి, దీన్ని మేము దేశం మీద ఏసి రుద్దుతాం. ప్రజల మీద ఏసి రుద్దుతాం. వాళ్ళు ఏదన్నా అనుకోని దక్షిణాది, ఉత్తరాది ఫీలింగ్ రాని ఏదన్నా గాని మేము 50% పెంచదలుచుకున్నాం. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పార్టీల ఒపీనియన్ తీసుకోవాలి. డీలిమిటేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ పద్ధతిలో చేద్దాం? అసలు ఎన్ని సీట్లు పెంచితే బాగుంటది? ఎక్కడెక్కడ ఎట్లా పెంచుదాం? జనాభా క్రైటీరియానా? సీట్ల క్రైటీరియానా? రాష్ట్రాల క్రైటీరియానా? ప్రాంతాల క్రైటీరియానా? ఏ విధంగా పెంచుతాం అనేది అసలు ఏమన్నా ఉందా? ఒక డిబేటే లేదు. డైరెక్ట్‌గా మీరు ఒక ప్రతిపాదన పెట్టి దీనికి మీరు మాట అమలు చేయాల్సిందే. దీనికి తల ఒప్పాల్సిందే అనే పద్ధతిలో వస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని చర్చ జరగాలి అని చెప్తుంది. వాస్తవంగా చర్చ ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజరికంలో లేవు. రాజరికంలో ఉన్నట్టు అమిత్ షా గారు డైరెక్ట్‌గా ఒక పేపర్ తెచ్చి బయటికి చదివేసి, ఎన్డీఏ కూటమి పక్షాలకు వరకు ముందుగే చెప్పేసి, ఇగో మేము ఇట్లా చేస్తాం మనకి ఈడ ఉపయోగం ఉంటది రాజకీయంగా అని చెప్పి, రాజకీయ అంటే లాభాల కోసం మీరు ఈరోజు డీలిమిటేషన్ చేస్తే ప్రజల పరిస్థితి ఏంది? దేశం పరిస్థితి ఏంది? దేశంలో అంతర్గత ఉద్యమాలు తయారైతాయి. దేశంలో అసంతృప్తి స్టార్ట్ అయింది. ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. దేశంలో అంతర్గతంగా
ఒకసారి స్టార్ట్ అయినాయి అనుకో ఉద్యమాలు, అది దేశ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. అయినప్పటికీ మేము ఇదే అమలు చేస్తామని మొండిగా పోతుండ్రు. కాంగ్రెస్ పార్టీ నిన్న సీడబ్ల్యూసీలో మీరు అదే ముందుకు పోతే ప్రజా ఉద్యమం తప్పదు. రైతు చట్టాలను ఎట్లయితే వెనక్కి తీసుకున్నారో ఆ పరిస్థితి వస్తది అని చెప్పారు. దాంతోపాటు మహిళా రిజర్వేషన్లలో బీసీలకి 33% ఓబీసీలకి కూడా రిజర్వేషను ఇవ్వాలి అని ఒక డిమాండ్ అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది ఒక వార్త. జీవన్ రెడ్డి జాయిన్‌కి సంబంధించి కూడా ఒక వార్తని కేసీఆర్‌ని కలిసిన జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పెట్టి అన్నా మీతో కలిసి పనిచేయమని నన్ను దేవుడే పంపిండని కామెంట్ చేసిండు ఆయన జీవన్ రెడ్డి. ఏ దేవుడు పంపిండు? ఏ దేవుడు పంపలే. మీకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గితేనో, రాజకీయంగా పార్టీలో ప్రభుత్వంలో ఏదైనా పదవి అయిపోతో ఆ దేవుడు పంపాడు. ఆయనతో కలిసి పనిచేయమని కేసీఆర్‌తో కలిసి. ఇప్పటిదాకా ఎవరితోని కలిసి పనిచేయమన్నాడు దేవుడు? 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీతోని కలిసి పనిచేయమని. లేదు లేదు కాంగ్రెస్ పార్టీ ఇక పనికిరాదు నీకు అని చెప్పి దేవుడు వచ్చి చెప్పిండా? ఈ 40 సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు వచ్చి కాంగ్రెస్ పార్టీతోని ఉండు అని చెప్పిండు. ఇప్పుడు దేవుడు చెప్పబట్టే మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పోయి కేసీఆర్‌తోని కలిసి పనిచేయమని దేవుడు చెప్పిండని చెప్పారు. అంటే దేవుడి కోసం మీరు పార్టీ మారారా? దేవుడు చెప్పిండు కాబట్టి పార్టీ మారారా? ప్రజల కోసం మారారా? లేదా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మారారా? ఇది ప్రజలు తెలుసుకోవాలనుకునేది. ఈ దేవుడి సెంటిమెంట్ ఒకటి తెచ్చి దేవుడే నన్ను పంపిండు అన్న నీతోని కలిసి పనిచేయమని. ఆయనే బయటికి రావట్లే ఫామ్ హౌస్ నుంచి. ఎక్కడ కలిసి పని చేస్తారు? కేసీఆర్ గారు ఏమైనా బయటకు వచ్చి ప్రజా ఉద్యమాలు చేస్తాడా? కలిసి పని చేయడానికి? కలిసి ఏడ పని చేయాలి? ఫామ్ హౌస్‌లో పని చేయాలి. ఇంకే దేవుడు కాదు చెప్పాల్సింది ప్రజలు. సరే దేవుడు మీకేమన్నా కల్లో వచ్చి చెప్తే చెప్పిండేమో గానీ, అల్టిమేట్‌గా రాజకీయ పార్టీ నాయకుడు ఏం చేయాలా? ప్రజల కోసం పనిచేయటానికి, ఆ కాన్స్టిట్యున్సీ కోసం పనిచేయటానికో పార్టీలు మారతారు. లేదా టికెట్ల కోసం, పదవుల కోసం పార్టీ మారతారు. మీరు నేను పదవులు ఆపాదించలేదు, పదవులే అసలు నాకు పదవి మీద ధ్యాస లేదు, పదవి కోసం నేను పార్టీ మారలేదు అన్నారు. మరి పదవి కోసం పార్టీ మారలేదన్నప్పుడు, మరి ఎందుకు అక్కడే ఉండొచ్చు కదా కాంగ్రెస్ పార్టీలోనే. పదవి ఇయ్యలేదనేగా. మీరే కదా పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేసిండని కాంగ్రెస్ పార్టీకి పదవి ఇచ్చారు, నాకు ఇయ్యొచ్చు కదా! లేదా వేము నరేందర్ రెడ్డి ఏం చేసిండని రాజ్యసభ ఇచ్చారు అని చెప్పా. అంటే దాని అర్థం ఏంది వాళ్ళకిచ్చే బదులు నాకు ఇయ్యొచ్చు కదా అని. పదవే కదా పంచాయతే పదవి. వేరే పంచాయతీ ఏముంటది? పార్టీలు మారే నాయకులకి పంచాయతీ ఎక్కడ వద్దంటే పదవులు ఇయ్యకపోతే వస్తది. ప్రజల కోసం పార్టీలు మారరు ఈళ్ళు. అది ఏ నాయకుడైనా జీవన్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎక్స్-వై-జెడ్ ఎవరైనా కావచ్చు. దీనిపైనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఆలయ నరేందర్ దగ్గర నుంచి, విజయశాంతి దగ్గర నుంచి, కేశవరావు దగ్గర నుంచి చాలామంది పార్టీ మారినోళ్ళు ఏమయ్యారో చూసినాం కేసీఆర్ దగ్గర. ఇక అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య, నరేంద్ర, విజయశాంతి వీళ్ళ పరిస్థితి వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూసినాం అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేసి వదిలేసిండు. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. చనిపోయిన వారికి పెంచిన ఆసరాలో భారీ అక్రమాలను లబ్ధిదారుల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఫోరెన్సిక్ ఆడిట్‌కు సిద్ధమైన సర్కారు. చనిపోయిన వారికి పెన్షన్లు వస్తున్నాయట ఆసరాలో. ఈ ఆసరా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటదంటే ఆసరా స్కీమ్‌లో. ఇప్పుడు ఇక్కడ చనిపోయినోళ్ళకి వస్తుందంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయట. అంటే ఏ స్థాయిలో ఇది పగడ్బందీగా అమలవుతుందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎంత లోపభూయిష్టంగా ఉందనేది. కానీ ఇంకొక వైపు సరే ఇది అనర్హులకి భారీ అక్రమాలు ఒక భాగం అయితే, దీన్ని బయటికి తీయాల్సింది అక్రమార్కులు ఉంటే తొలగించాలి. జెన్యూన్‌గా పెన్షన్‌కి అర్హత ఉండి, పెన్షన్‌కి అర్హత ఉండి, చాలా పేదరికంలో ఉండి, ఆ పెన్షన్ వస్తేనే బతుకుతాం, పెన్షన్ వస్తేనే 4 ఏళ్ళు నోట్లోకి పోతాయి, పెన్షన్ వస్తేనే ఈరోజు తిండి వండుకొని తినే పరిస్థితి ఉంటది అని ఉన్న కుటుంబాలకి పెన్షన్ రావట్లేదు. ఇక్కడేమో వీళ్ళకొస్తది అనర్హులకి, డబ్బులున్నోళ్ళకి, పెన్షను అంటే ఆల్రెడీ ఉద్యోగం ఉన్నోళ్ళకి. కానీ జెన్యూన్‌గా వాస్తవంగా అర్హులైన వాళ్ళకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని తిరస్కరిస్తున్నారు. 360 డిగ్రీస్ సర్వే అంటాడు వాడు. ఆన్‌లైన్‌లో 360 డిగ్రీస్ సర్వే అని వస్తది. ఆ 360 డిగ్రీస్ సర్వేలో ఏమొస్తదంటే, ఆధార్ నంబర్ పెన్షన్‌కి అప్లై చేసిన వ్యక్తి ఆధార్ నంబరు దాంట్లో ఎంటర్ చేయగానే, వాళ్ళ కొడుకులో, కూతురులో ఉంటే, వాళ్ళేదో ట్రావెల్స్‌లో నడుపుకోవడానికి ఒక కారు కొనుక్కున్నారనుకో, కారు డ్రైవర్ అయ్యి ఉంటాడు వాళ్ళ కొడుకు. కారు నడుపుకుంటేనే బతుకుతుడు. కారు తిప్పుకోవాలి. కిరాయిలకి తిప్పుకొని బతకాలి. కానీ ఏం చేస్తారంటే, నీ కొడుక్కి 4 వీలర్ ఉంది కాబట్టి ఖతం నీ పెన్షన్ కట్టు. మరి కొడుక్కి బతకడానికి 4 వీలర్ పెట్టుకొని, కిరాయిలకి ట్రావెల్స్ నడిపే 4 వీలర్‌ని కూడా పరిగణనలో తీసుకొని పెన్షన్‌ను రద్దు చేస్తుంటే, మరి ఇక్కడ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీసు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, ప్రభుత్వ ఉద్యోగులకి ఎట్లొచ్చింది? అంటే ఏంటి ఆ 360 డిగ్రీసు? 360 డిగ్రీస్‌లో అది రాదా? అంటే ఎంత అవినీతి జరుగుతుంది. లేదా ఒక రైతు ఉంటాడు పాపం. ఓ ట్రాక్టర్ కొనుక్కుంటాడు. రద్దు చేస్తాం.
రైతు అంటే పెద్ద వందల ఎకరాల భూమి ఉండదు. ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటది. వాళ్ళదేదో దున్నుకొని బయట కిరాయిలకి పోయి బతుకుతా ఉంటారు. నీకు ట్రాక్టర్ ఉంది, 4 వీలర్ ఉంది కాబట్టి కట్టు. నీకు ఆటో ఉంది కాబట్టి కట్టు. ఈ ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు చిన్న చిన్న వాళ్ళు దేనికి కొనుక్కుంటారు? దాన్ని తిప్పుకొని కిరాయిల మీద బతుకుతా ఉంటారు. వాటిని అడ్డం పెట్టి కూడా రద్దు చేస్తారు. లేదా అంగన్వాడీ కార్యకర్తో, అంగన్వాడీ టీచరో వాళ్ళ పిల్లలుంటరు. ఒక పెన్షన్ అప్లై చేసిన వాళ్ళ పిల్లలు అంగన్వాడీలో చిన్న జీతానికి 10,000కి పని చేసేవాళ్ళుంటరు. నీ కూతురో, నీ కొడుకో ఎంప్లాయీ కాబట్టి నీకు కట్టు. లేదా ఆశా వర్కరు నీ కూతురు కాబట్టి కట్టు. ఇటువంటి అసంబద్ధమైన, పనికిమాలిన రూల్స్ పెట్టి వాళ్ళనేమో అన్యాయంగా అర్హులైన వాళ్ళని పక్కన పెడతారు. ఇక్కడ అన్యాయంగా అనర్హులకు తీసుకొచ్చి వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళకి కట్టబెడతాం. అంటే ఎంత లోపభూయిష్టంగా ఆసరా పెన్షన్‌ల వ్యవస్థ ఉంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పుడు బయటికొచ్చింది కాబట్టి అర్థమైంది గానీ, లేదంటే అది తెలవని కూడా తెలవదు. రైట్. రేపే ఇంటర్ ఫలితాలు ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు వచ్చే నెలలో 10థ్ రిజల్ట్స్ మొదటి వారంలో ప్రకటించేందుకు సన్నాహకాలు. మే మొదటి వారంలో 10థ్ రిజల్ట్ రేపు 12థ్ ఏప్రిల్ రోజు ఇంటర్మీడియేట్ రిజల్ట్ అట. ఇంటర్మీడియేట్ రిజల్ట్ వాస్తవంగా 11థ్ ఏప్రిల్ అనుకున్నారు. అది కాస్త 12థ్ ఏప్రిల్‌కి పోయింది. ఫైనల్ ఫినిషింగ్ వర్క్ ఉంది దానివల్ల. ఇది ఒక వార్త దిశకి సంబంధించి ఆంధ్రప్రభలో. రైట్. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేసిండు. నేరుగా రాష్ట్రపతి ముర్ముకు లేఖ. నిలిచిపోనున్న అభిశంసన ప్రక్రియ తీవ్రమైన ఆవేదనతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో వెల్లడి. దేంటి తీవ్రమైన ఆవేదన? డబ్బులు కట్టలు ట్రంక్ పెట్టెలలో దొరికితే కాలిపోతుంటే పట్టుకుంటే ఇక తీవ్రమైన ఆవేదన. అసలు ఇన్ని రోజులు కాదు, ఎప్పుడో రాజీనామా చేయాలి మీరు. ఇప్పుడు రాజీనామా చేశారు. ఎందుకు చేసిండు? రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం పెట్టి, ఆ తీర్మానం ద్వారా తొలగిస్తే ఇక పరువు పోద్దని చెప్పి ఇప్పుడు రాజీనామా చేసిండు. అనివార్యమైన పరిస్థితుల్లో రాజీనామా చేసిండు. యశ్వంత్ వర్మ. డబ్బులు కట్టలు దొరికినాయి. అదే డబ్బులు కట్టలు వేరే వాళ్ళ ఇంట్లో దొరికితే జడ్జి గారు కాబట్టి మరి వాళ్ళు పట్టించుకోలేదా ఏంటో నిజ నిర్ధారణ దానికి దానికి వేరే ప్రక్రియ ఉంటుంది. జడ్జికి సంబంధించి ఏదైనా చేయాలని. కానీ దొరికినాయి. అదే ఆ డబ్బులు కట్టలు వేరే సామాన్యుల ఇళ్లలో దొరికితే వాని పైన కేసులు, జైలుకి పంపటాలు, ఇన్వెస్టిగేషన్‌లు, సీజ్ చేయటాలు చాలా ఉన్నాయి. ఏది ఆ డబ్బులు సీజ్ అయినాయా? ఆ డబ్బుల్ని ఫోరెన్సిక్ ఆడిట్‌కి పంపారా? అసలు ఆ డబ్బులు కట్టల ఏమన్నా కాలని ఉంటే సీరియల్ నంబర్‌లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమన్నా ఉందా ఇన్వెస్టిగేషను? చేస్తారా? చేసి బయటికి తీస్తారా? అంటే చట్టసభలో అవిశ్వాసం తీర్మానం పెట్టే వరకు కూడా ఆయన రాజీనామా చేయడానికి ముందుకు రాలే. ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా వ్యవస్థ ముందుకు రాలే. మన మన వ్యవస్థ అట్లుంది. ఆయనంతటా ఆయన రాజీనామా చేస్తే తప్ప మనం చర్య తీసుకోలేని పరిస్థితుల్లో మన వ్యవస్థ ఉంది. అదే సామాన్య ప్రజలకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంటే నానా రకాల ఇబ్బందులుండేవి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు, వాళ్ళ నెట్‌వర్క్ మొత్తం లింక్ తీసి, కాల్ డేటాలు తీసి చాలా హంగామా చేశారు. ఇప్పుడు యశ్వంత్ వర్మ గారికి సంబంధించి కాల్ డేటా బయటకు రాలే. యశ్వంత్ వర్మ గారి ఔట్ హౌస్‌లో కాలిపోయిన డబ్బులకు సంబంధించి ఏమన్నా మిగిలి ఒకటో, రెండో కాగితాలు సగం సగం గాలుంటాయి. దాని సీరియల్ నంబర్‌ని బ్యాంకర్స్‌తోని కంపారిజన్ లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బండిల్స్ అని తీసింది లేదు. అసలు ఆ డబ్బు ఎక్కడిదని ఇంతవరకు ఆ డబ్బు ఎవరిది అనేది ఇప్పటివరకు బయటకొచ్చిందా? రాదు కూడా. వచ్చే అవకాశాలు కూడా కనిపియట్లేదు. యశ్వంత్ వర్మ రాజీనామా చేస్తారా లేదా? లేదంటే యశ్వంత్ వర్మ పైన అవిశ్వాసం తీర్మానం ఈ యాంగిల్‌లో ఆలోచిస్తున్నారు గానీ, అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఔట్ హౌస్‌లో? ఆయన నాకు సంబంధం లేదంటుండు. నిజంగా సంబంధం లేదా? సంబంధం ఉందా? సంబంధాన్ని బయటికి తీసే పరిస్థితి అసలు ఎవరికి ఆ సంబంధం? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఎంక్వైరీ ఉందా? విచారణ ఉందా? ఎందుకంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో డబ్బులు సీరియల్ నంబర్‌లతో సహా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి? ఎక్కడ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారు? ఎక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు? ఎక్కడ ఫారిన్ కంట్రీస్‌లో పెట్టుబడులు పెట్టారని ఏదో పెద్ద పెద్ద వార్తలొస్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఎప్పుడో జరిగిన దానికి అట్లొస్తే ఔట్ హౌస్‌లో కాలిన డబ్బులకు సంబంధించి సీరియల్ నంబర్‌లు ఏ బ్యాంక్ నుంచి డ్రా అయినాయి? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరియి ఆ డబ్బులు? ఒక జడ్జి గారికి సంబంధించిన ఔట్ హౌస్‌లోకి అన్ని బండిల్ డబ్బులు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చినాయి? ఆ రావటానికి స్కోప్ ఏంటి? దానికి సంబంధించి అసలు ఆయన చుట్టూ పనిచేసే ఎంప్లాయీస్‌కి సంబంధించి కాల్ డేటా ఏంటి? ఆయన కాల్ డేటా ఏంది? ఏమన్నా తీశారా? తీస్తే ఎక్కడుంది? ఎక్కడి వరకొచ్చింది ఇన్వెస్టిగేషను? ఈ యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలవదా? తెలవని బ్రహ్మ పదార్థం అది. అంటే దీని వెనక ఏ స్థాయిలో ఇన్‌ఫ్లూయెన్స్ ఉందనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది. యశ్వంత్ వర్మ నిన్న రాజీనామా చేశారు.
రైట్. ఇది ఆంధ్రప్రభ సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. హడావుడి ఎలా 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధికే మహిళా రిజర్వేషన్ పునర్విభజన బిల్లులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో హడావుడిగా అంత అర్జెంట్ ఏంటి అంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు లబ్ధి. అంటే బీజేపీ ప్రతి డెసిషన్ వెనక రాజకీయ లబ్ధి ఉంటది. రాజకీయ లబ్ధితోటి ప్రజా అభిప్రాయం, ప్రజల ఉపయోగంతో పాటు రాజకీయ లబ్ధి చూడాలని చూస్తారు వాళ్ళు. అది ప్రజలకు ఉపయోగం కంటే రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. చాలా ఘటనలున్నాయి. ఇక దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ప్రజల కోణంలో అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ గాని, మహిళా రిజర్వేషన్ గాని ఉండాలి. ఏదో హడావుడిగా ఇదేదో కొంపలు మునిగినట్టు, భూమి బద్దలైపోయినట్టు, ఇది జరగకపోతే ఇక దేశం మొత్తం మునిగిపోద్ది అన్నట్టు, అంతర్గత యుద్ధం వస్తదన్నట్టు ఎవడు అడిగిండు డీలిమిటేషన్ ఇప్పుడు? అడగలేదు కదా! చేస్తే చేయండి. చేయాలి గూడా. కానీ దానికొక ప్రొసీజర్ ఉంటది కదా! పార్లమెంటరీ కమిటీ ఏయటము, జాయింట్ యాక్షన్ కమిటీ ఏయటము, లేదంటే అన్ని పార్టీలని కూర్చోబెట్టి మాట్లాడటం. ఈ పద్ధతిలో మేము చేద్దాం అనుకుంటున్నాం అని మాట్లాడిన తర్వాత దాన్ని మొత్తం ఒక కంక్లూజన్‌కి వచ్చిన తర్వాత, ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత, అన్ని పార్టీలు దాని మీద ఒపీనియన్ చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బయటికి చెప్పాలి. ఇగో ఈ పద్ధతి మేమందరి ఒపీనియన్ తీసుకున్నాం. అల్టిమేట్‌గా ఇది కంక్లూజన్‌కి వచ్చినాం అని చెప్పాల. అట్లా కాకుండా అమిత్ షా గారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని, రాసుకొని, వాళ్ళు ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలకు ముందుగానే హింట్ ఇచ్చి, మనం పెంచుతున్నాం. ఇగో ఈ పద్ధతిలో మీరు రెడీగా ఉండండి అని చెప్పి, బయటకొచ్చి దేశానికి, జాతికి చెబితే దాని అర్థం ఏంటి? ఈ హడావుడి దేనికి? దీని వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంది? వ్యూహం ఏంది? రాజకీయ వ్యూహం రాజకీయ పార్టీకి ఉంటది. రాజకీయంగా ఉపయోగించుకోవాలని, రాజకీయంగా బెనిఫిట్ పొందాలి దాని నుంచి అని ప్రతి స్కీము, ప్రతి ప్రాజెక్ట్‌లో, ప్రతి డెసిషన్‌లో తీసుకుంటారు. ఉంటది కోరిక. కానీ ఆ కోరికతో పాటు అంటే ప్రజాస్వామ్యయుతంమైన ప్రాసెస్‌లో నడవాలి గదా! ఇది రాజకీయం గాదు గదా! రాజ్యాధికారం మీకిచ్చింది ప్రజలు గదా! రాజులు ఇయలేదు గదా! అంటే ఆ ప్రజల ఒపీనియను ఎక్కడి నుంచి తీసుకోవాలి? రాజకీయ పార్టీ నుంచి. ప్రజలకి రిప్రజెంటేషన్ ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజకీయ పార్టీలు. వాళ్ళ ఒపీనియన్‌లే లేకపోతే ఇక మీరు ఈ దేనికోసం చేస్తున్నట్టు? కేవలం రాజకీయ ఉపయోగం కోసం చేస్తున్నట్టు, దేశం కోసం గాదు అని అర్థమైతుంది. దాన్నే నిన్న సీడబ్ల్యూసీ కూడా చెప్పింది.